ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ చౌరస్తా యొక్క బస్ స్టాప్ దృశ్యాలు చూడండి. కొర్రూలు ఉప్పల్ ఎక్స్ రోడ్లో పోయే బస్సులు అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు జరగడం వలన ఈ రూట్లో బస్సులు ఆగుతలేవు. పిస్టా హౌస్ సందులోకి వెళ్ళి బస్సులు వెళ్తున్నాయి చూడండి. ప్రయాణికులు మనవి చూడండి. యాదగిరి గుట్టకు వెళ్ళే బస్సులు నల్ల చెరువు వద్ద నుండి నడపవాలని ఉప్పల్ నల్ల చెరువు వద్ద నుండే ఈ యొక్క బస్సులు పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సిందిగా చూడండి. ఇక్కడ బస్సులు ఆగుతా లేవు. కేవలం నల్ల చెరువు ఉప్పల్ దగ్గరనే బస్సులు ఆగుతున్నాయి. మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఉప్పల్ బస్ స్టాండ్. ఇది వరంగల్ వైపు తొర్రూరు వరంగల్ వైపు పోయే బస్ స్టాండ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ బస్సులు ఆగుతలేవు. ఉప్పల్ నల్ల చెరువు దగ్గరనే ఆగుతున్నాయి. అంటే ప్రస్తుతానికైతే ఇది ఉప్పల్ బస్ స్టాప్. ఇది ఇక్కడ నుండి జనగామ, హనుమకొండ, బాపల్లె, నర్సంపేట, మహబూబ్నగర్ పోయే బస్సులన్నీ ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్సును నల్ల చెరువు వద్దకి మార్చబడింది. చూడండి. ఉప్పల్ బస్ స్టాండ్ నల్ల చెరువు బస్ స్టాండ్కు మార్చబడ్డది. కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, మోత్కూరు, యాదగిరిగుట్ట బస్సులు మార్చబడ్డవి. ప్రయాణికులు గమనించగలరు. సార్ చెప్పండి, ఎక్కడెక్కడ బస్సులు అటు సార్ ఇది బోర్డు చూపించండి. ఇదే ఇక్కడ ఉప్పల్ బస్ స్టాప్ మార్చబడ్డది. ప్రస్తుతానికైతే ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ కాబట్టి ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడ అనౌన్స్ పెట్టండి. సార్ చెప్పండి. ఉప్పల్ బస్ స్టాప్ మార్చబడినది. నల్ల చెరువు వద్దకు హన్మకొండ, భూపాలపల్లి, నర్సంపేట, మోత్కూరు, తొర్రూరు, యాదగిరిగుట్ట మార్చబడినది బస్ స్టాప్. ఇది ఎక్కడి నుండి సార్? నల్ల చెరువు. అంటే ప్రయాణికులు పోవాలంటే దాని వెనకాల నుండి పోవాలా? పిస్టా హౌస్ నుండి. అయితే ఎన్ని రోజుల దాకా ఉన్నది ఇది? 6 నెలలు. చూడండి, 3 నెలలు 6 నెలలు అంటే అప్పుడు దాకా ప్రయాణికులు ఈ యొక్క ఉప్పల్ బస్ స్టాప్ని నల్ల చెరువు వద్దకి మార్చబడినది. ఇలా చెప్తున్నాడు సార్. చూడండి.